ప్రియమైన విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము సమాజ శాస్త్రం ప్రాథమిక సూత్రాలు అనే కోర్సు గురించి క్లుప్తంగా పరిచయం చేసుకుందాం. ఇది బిఏ మొదటి సంవత్సరం సెమిస్టర్ 1లో ఉంది. ఈ కోర్సు సమాజం, సామాజిక సంబంధాలు, అలాగే సామాజిక సంస్థల శాస్త్రీయ అధ్యాయాన్ని విద్యార్థులకు పరిచయం చేస్తుంది. అలాగే సామాజిక నిర్మాణం అంటే ఏమిటి, సామాజిక మార్పును ఎలాగ అర్థం చేసుకోవాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి భావనలు, వివిధ సామాజిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలను కూడా ఇది మనకు పరిశీలిస్తుంది, అందిస్తుంది. అలాగే వాస్తవ జీవితంలోని సామాజిక సమస్యలతో పాటు సమకాలీన సమాజాన్ని విశ్లేషించేందుకు అవసరమైన ఆలోచన నైపుణ్యాలను కూడా ఈ కోర్సు మనకు పరిచయం చేస్తుంది. అవి ఏ విధంగా అభివృద్ధి చేయబడ్డాయో మనకు తెలియజేస్తుంది. ఈ కోర్సు విషయానికి వస్తే ఇవి 5 ఖండాలుగా విభజించబడ్డాయి. అందులో 16 భాగాలుగా, అంటే యూనిట్స్, లెసన్స్ అంటున్నాం, ఈ 16 భాగాలుగా రూపొందించబడ్డాయి. ఇవి ప్రాథమిక భావనల నుండి ఆధునిక సామాజిక శాస్త్రవేత్తల సిద్ధాంతాల వరకు కూడా మనకు ఏ విధంగా అభివృద్ధి చెందాయో మరి విద్యార్థులకు అవగాహన తెలియజేస్తుంది. ఇవి సామాజిక నిర్మాణం, సామాజిక ప్రవర్తన, అలాగే సామాజిక మార్పు మరి ఏ విధంగా వస్తాయో, దానికి కారణాలేంటో, అవి వాస్తవ జీవిత సందర్భాలలో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క కోర్సు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఖండాల విషయానికి వస్తే మొదటి ఖండం ఇది సమాజ శాస్త్రం పరిచయం అనే ఒక పేరుతో ఉంటుంది. ఈ ఖండంలో 3 భాగాలు ఉంటాయి. ఈ ఖండం సమాజ శాస్త్రం యొక్క ఉద్భవం, అభివృద్ధి, స్వభావం మరియు పరిధి ఏమిటి, అది ఏం చదువుతుంది, ఎలా పుట్టింది అనే విషయాలన్నీ కూడా విద్యార్థులకు అవగాహనను అందిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సమాజ శాస్త్రం చూస్తే ఇది ఒక సమాజంలో జరిగినటువంటి సమాజం మార్పుల నుండి, అలాగే సమాజంలో ఉన్నటువంటి సంఘర్షణ శక్తుల ద్వారా పుట్టినటువంటి ఒక శాస్త్రమే సమాజ శాస్త్రం. అలాగా ఈ సమాజ శాస్త్రం ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచ్ విప్లవం లాంటి ఒక పరిణామాల నుండి పుట్టినటువంటి ఒక శాస్త్రమే ఈ యొక్క సమాజ శాస్త్రం. సో ఆ ఒక విషయాలన్నీ కూడా ఈ యొక్క ఖండం మనకు అందిస్తుంది. అసలు చూస్తే సమాజాన్ని ఏ విధంగా మనం శాస్త్రీయంగా చదవాలి, ఎలాంటి పద్ధతులను మనము పెంపొందించుకోవాలి అనేటువంటి విషయాలను మనకు ఈ యొక్క ఖండం మనకు పరిచయం చేస్తుంది. అలాగే ఖండం 2 ఇది ప్రధాన భావనలు గురించి చెప్తుంది. ఇందులో కూడా 3 భాగాలు ఉంటాయి. ఈ ఖండం సమాజం, సముదాయం, సంఘం, సంస్థ లాంటి సమాజ శాస్త్రంలోని ప్రాథమిక భావనలను సమగ్రంగా పరిచయం చేస్తుంది. సామాజిక సమూహాలు, సామాజిక నిర్మాణం, సామాజిక వ్యవస్థ మరియు సంస్కృతి వంటి అంశాలు సమాజ క్రమబద్ధత మరియు స్థిరత్వంపై చూపే ప్రభావాన్ని కూడా ఈ యొక్క ఖండం మనకు తెలియజేస్తుంది. ఇది వ్యక్తి మరియు సమాజకు సంబంధం, ఈ వ్యక్తుల మధ్య సమాజం మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధం ఏ విధంగా ఉంటుందో, దాని యొక్క పరిణామాలేంటో అనేటువంటి విషయాలన్నింటి కూడా లోతుగా అర్థం చేసుకోవడానికి మనకు ఈ యొక్క ఖండం మనకు సహాయపడుతుంది. సమాజంలో ఉన్నటువంటి కేవలం ఐక్యతనే కాకుండా సంఘర్షణ ఏ విధంగా ఉంటుంది, విభిన్నటువంటి జాతులు ఎందుకు ఉంటాయి, వాళ్ళ మధ్య జరిగేటువంటి పరస్పర సంబంధం, సమాజ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఒక ప్రధాన భావనలన్నీ కూడా ఈ ఖండం మనకు అందిస్తుంది. కావున ఈ ఖండము ఈ యొక్క సిద్ధాంతపరమైన పునాదిని కూడా
మనం ఈ యొక్క కోర్సుకు సంబంధించినటువంటి ఒక సిద్ధాంతపరమైన పునాదిని కూడా ఈ ఈ యొక్క ఖండం మనకు అందిస్తుంది. అలాగే మిత్రులారా, ఖండం 3 అనేది ఇది సామాజిక ప్రక్రియలు సంస్థలు అనేటువంటి ఒక ఈ యొక్క పేరుతో ఉన్నటువంటి ఖండం, ఈ యొక్క సామాజిక ప్రక్రియలు సంస్థలు. ఈ ఖండంలో మనకు 3 భాగాలు ఉంటాయి. ఈ ఖండం సామాజిక ప్రక్రియలు, సామాజిక సంస్థలు మరియు ఒక వ్యక్తుల మధ్య సంబంధాల స్వభావం ఎలా ఉంటుందో అనేటువంటి విషయాలన్నిటి కూడా ఈ యొక్క సమగ్ర అవగాహనను మనకు అందిస్తుంది. సహకారం అంటే ఏమిటి, పోటీ ఎందుకుంటుంది, మరి సంఘర్షణ ఎందుకు వస్తుంది, సామాజీకరణ ఎందుకుంటుంది, సామాజిక నియంత్రణ ఎలా ఉంటుంది వ్యక్తులపై అనేటువంటి అనేక అంశాలు కూడా మరి ఈ యొక్క ఖండం మనకు అందిస్తుంది. అలాగే అదే విధంగా సామాజిక స్థిరీకరణ, సామాజిక గతి, సామాజిక మార్పు వంటి అంశాలు మరి తద్వారా సమాజంలో వచ్చేటువంటి మార్పులు, అసమానతలు కూడా ఏ విధంగా ఉంటాయో మరి ఈ ఖండం మనకు పరిచయం చేస్తుంది. ఇక ఖండం 4 విషయానికి వస్తే, ఈ ఖండం 4 సమాజ శాస్త్రీయ తత్వవేత్తల గురించి మనకు తెలియజేస్తుంది. ఈ ఖండంలో కూడా 3 భాగాలుంటాయి. ఈ ఖండం సమాజ శాస్త్ర అభివృద్ధికి పునాది వేసిన ప్రముఖ తత్వవేత్తల సిద్ధాంతాలను పరిచయం చేస్తుంది. ముఖ్యంగా మనకు ఆగస్ట్ కోంటే లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనము ఫౌండింగ్ ఫాదర్ అంటే పునాది వేసినటువంటి ఒక గొప్ప వక్తగా మనము సమాజ శాస్త్రంలో పరిగణిస్తాం. సో ఆగస్ట్ కోంటే గురించి తెలుసుకుంటాం, హర్బర్ట్ స్పెన్సర్ గురించి తెలుసుకుంటాం, కార్ల్ మార్క్స్ గురించి తెలుసుకుంటాం, ఎమిల్ డర్కైమ్ మరియు మనకు మ్యాక్స్ వెబర్ లాంటి గొప్ప మరి సమాజ శాస్త్రవేత్తల గురించి, వారి యొక్క భావజాలం ఏంటి, వారు ఏ విధంగా మరి సమాజ శాస్త్రం అభివృద్ధికి పునాది వేశారో మనం ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క ఖండంలో తెలుసుకుంటాం. ముఖ్యంగా చూస్తే విద్యార్థులారా, ఆగస్ట్ కోంటే గనుక చూస్తే సమాజ శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అదేవిధంగా హర్బర్ట్ స్పెన్సర్ కనుక చూస్తే సమాజాన్ని జీవశాస్త్ర దృష్టితో విశ్లేషించారు. కార్ల్ మార్క్స్ అయితే వర్గ పోరాటం మరియు ఆర్థిక నిర్మాణాల ప్రాముఖ్యతను వివరించారు. ఎమిల్ డర్కైమ్ అయితే సామాజిక ఐక్యత మరియు సామాజిక వాస్తవాలపై కూడా ఆయన దృష్టి పెట్టారు. అలాగే మార్క్స్ వెబర్ గనుక చూస్తే ఆయన చేసినటువంటి కృషి అధికారం గురించి చెప్పాడు, సామాజిక చర్య అంటే ఏమిటో చెప్పాడు, వారి యొక్క విలువలు ఏ విధంగా సమాజంపై ప్రభావాన్ని చూపిస్తాయో మనకు విశ్లేషించి మరి చూపించాడు. సో ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క ఖండంలో మనము చర్చించుకోబోతున్నాం. మొత్తంగా చూస్తే ఈ ఖండం సమాజ నిర్మాణం అంటే ఏమిటి, సమాజంలో వచ్చేటువంటి మార్పులేంటి, వర్గ పోరాటాలేంటి, సమాజంలో ఉన్నటువంటి ఐక్యత ఏమిటి, వాటి యొక్క అధికార నిర్మాణాలు ఏంటి అనేటువంటి గొప్ప ఆలోచనలు ఈ యొక్క శాస్త్రవేత్తల సిద్ధాంతాల ద్వారా మనము తెలుసుకుంటాం. ఈ తత్వవేత్తల ఆలోచనలు సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి బలమైన దృక్కోణాలను అందిస్తాయి. ఈ ఖండం ద్వారా విద్యార్థులు సమాజ శాస్త్ర సిద్ధాంతాలపై పునాదితో పాటు అవగాహనను కూడా పెంపొందించుకొని సమాజాన్ని ఏ విధంగా విశ్లేషించాలో అనేటువంటి ఒక గొప్ప సామర్థ్యాన్ని కూడా మరి అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క ఖండం ఎంతగానో దోహదపడుతుంది మిత్రులారా. అలాగే మనం ఇది చివరి ఖండం. ఈ చివరి ఖండం 5వ ఖండం. ఈ 5వ ఖండం సమాజ శాస్త్రీయ దృక్కోణాలు అనే ఒక పేరుతో ఉంటుంది. ఈ ఖండంలో 3 భాగాలుంటాయి. ఈ ఖండము సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ప్రధాన సమాజ శాస్త్రీయ దృక్కోణాలను పరిచయం చేస్తుంది. ఇది నిర్మాణాత్మక, కార్యాత్మక, అలాగే సంఘర్షణ మరియు సాంకేతాత్మక పరస్పర చర్య దృక్కోణాల ప్రధాన భావనలు ఇందులో మనము విశ్లేషిస్తాం. ఇక నిర్మాణాత్మక, కార్యాత్మక దృక్కోణం గురించి ఆలోచన చేస్తే ఈ యొక్క దృక్కోణం సమాజాన్ని ఒక సమగ్ర వ్యవస్థగా భావించి ప్రతి భావం
సమాజ స్థిరత్వానికి ఎలా దోహదపడుతుందో ఈ యొక్క సిద్ధాంతం, ఈ యొక్క దృక్కోణం మనకు వివరిస్తుంది. ఇక సంఘర్షణ దృక్కోణం గురించి ఆలోచన చేస్తే, ఈ యొక్క దృక్కోణం అసమానతలు ఎందుకుంటాయి, మరి వర్గ పోరాటాలు ప్రధానంగా ఎలా వస్తాయి అనేటువంటి గొప్ప విషయాలు మరి పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క దృక్కోణం మనకు ఆ ఒక వివరణ తెలియచేస్తుంది. సమాజం స్థిరత్వం, అసమానతలు, వర్గ పోరాటాలు మరియు వ్యక్తుల మధ్య పరస్పర చర్యలు ఏ విధంగా ఉంటాయో మరి వివిధ సిద్ధాంతాల ప్రకారం ఈ యొక్క ఖండం మనకు వివరిస్తుంది. అయితే ఈ ఖండం ద్వారా విద్యార్థులు వివిధ సిద్ధాంతాలను పోల్చడమే కాకుండా వాటి యొక్క విశ్లేషణ ఏమిటి, ఏ విధంగా మనం విశ్లేషణ చేయొచ్చు అనేటువంటి ఒక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ఈ యొక్క ఖండం మనకు సహాయం పడుతుంది మిత్రులారా. కావున మిత్రులారా, ఈ యొక్క కోర్సు చాలా ఉత్సాహంగా మరి మనకు ఉండబోతుంది. మీరు నాకు తెలిసి చాలా నేర్చుకుంటారు, ఎంతగానో మీరు అభివృద్ధి చెందుతారని నేను భావిస్తున్నాను. కావున విద్యార్థులారా, ఇక నెక్స్ట్ ఒక యూనిట్లలో, నెక్స్ట్ మనం ఒక భాగాలలో భాగంగా ఇంకా ఎంతగానో ఈ కోర్సు గురించి తెలుసుకుందాం. ప్రతి యూనిట్ ని, ప్రతి భాగాన్ని మనము విశ్లేషంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఈ కేవలం ఈ యొక్క భాగమే కాకుండా ఈ యొక్క 4 క్వాడ్రంట్ అప్రోచ్ అనేది మన ఒక 4 భాగాలుగా ఈ కోర్సును మనము ప్రతి బ్లాక్ లో మనము చర్చించుకోబోతున్నాం. ఏమిటంటే అందులో క్విజ్ ఉంటుంది, చర్చా వేదికలు ఉంటాయి. అలాగే మనకు ప్రతి బ్లాక్ లో మీకు ఒక కోర్స్ మెటీరియల్ ని కూడా అందులో రూపొందించబడ్డది PDF మెటీరియల్ ద్వారా. విద్యార్థులారా, కావున ఈ యొక్క అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకుంటూ ఈ యొక్క కోర్సు గురించి ఇంకా ఎంతోగానో మనం తెలుసుకుంటూ మనము వచ్చే ఒక క్లాసుల్లో మనం తప్పకుండా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు విద్యార్థులారా. నమస్కారం.